నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రకం ట్వీట్ చేస్తున్నారు. ఏంటి అంటే హలో ఇండియా అంటూ. మరి ఈ ట్వీట్ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఆ హలో ఇండియాకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా హలో ఇండియా అని. ఏంటి సార్ ఆ హలో ఇండియా ఏంటి? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఏ ఆంతర్యం లేకుండా అయితే ఆయన హలో ఇండియా అని చెప్పి ట్వీట్ చేయరు కదా. అవును. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దాని ముందు హలో ఇండియా అంటూ కింద మిగతా మ్యాటర్ రాస్తున్నారు. అలా ట్వీట్ చేస్తున్నారు ఆయన ఖాతాలో. జగన్ అనేటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హలో ఇండియా అంటూ హలో ఇండియా అని మొదట చెప్పి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో హిందూ భక్తులకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోతుంది అనేటువంటి సారాంశాన్ని జోడించారు. ఎందుకనంటే శ్రీశైలంలో నిన్న జరిగింది కదా, శివభక్తులు తొక్కిసలాట జరిగింది, వాళ్ళు లోపలికి దూసుకొని వెళ్ళారు, ఇవన్నీ జరిగినాయి. అలాగే అక్కడ దర్శనాలకు సంబంధించిన రోజులు ఏవైతే డేస్ ఉన్నాయో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దర్శనాలకు సంబంధించిన డేస్ని కుదించారు. ఆ కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగింది. అందుకే శివస్వాములు అందరూ కూడా అటు వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి రావడానికి అక్కడ నిర్వహణ లోపము అని చెప్పేసి ఆయన తన ట్వీట్లో పొందుపరుస్తూ గతంలో జరిగినటువంటి సింహాచలానికి సంబంధించినటువంటి ప్రమాదాన్ని, అలాగే కాశీబుక్కు సంబంధించినటువంటి ప్రమాదాన్ని, దాంతోపాటు తిరుమల వైకుంఠంలో జరిగినటువంటి తొక్కిసలాట్ని, వీటన్నిటిని కోట్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు హిందువులకు దేవాలయాలకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అనేటువంటి మ్యాటర్ రాశారు. సరైన ఫెసిలిటీలు కూడా లేదు, అందించట్లేకపోతున్నారు. అవును, ఫెసిలిటీస్ కూడా లేవు, కనీస సదుపాయాలు కూడా లేకుండా వాళ్ళు ప్లానింగ్ లేకుండా చేస్తున్నారు, హిందువుల్ని దేవాలయాలకు కూడా వెళ్లకుండా ఉండేలాగా చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సరే, అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు హలో ఇండియా అని చెప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే అరటిపళ్ళకు సంబంధించిన రైతులు అరటిపళ్ళు రేట్లు తగ్గిపోయినాయి, కిలో 50 పైసలకు అమ్ముతున్నారు అని చెప్పి హలో ఇండియా అని చెప్పి చేశారు. అప్పటి నుంచే దాన్ని స్టార్ట్ చేశారు, అదొక స్టైల్గా. హలో ఇండియా అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? హలో ఇండియా లుక్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అప్పుడు చేశారు. నేను అనుకోవటం అంటే హలో ఇండియా అనే ఐడియా ఎందుకు వచ్చిందని అంటే మోడీని ప్రశ్నించలేక హలో ఇండియా అంటున్నారేమో అనిపిస్తుంది. హలో మోడీ అని చెప్పి అనడానికి బదులుగా హలో ఇండియా అంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో జనాలు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచించాలి ఇక్కడ. పైగా హలో ఇండియా అనే ఇప్పుడు ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం, సెంటర్లో ఉండేది కూడా కూటమి ప్రభుత్వం. ఆ యాంగిల్ నుంచి చూసుకుంటే హలో ఇండియా అని అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తుందో చూడండి అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం అయి ఉండొచ్చు. అంటే ఇంకొక యాంగిల్ ఏంటంటే హలో ఇండియా అనేటువంటి ట్యాగ్ తగిలిచ్చారు కాబట్టి నేషనల్ పాలిటిక్స్ వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, అందుకే హలో ఇండియా అని చెప్పి పెట్టారా? మరి దానికి ఏమన్నా ఉన్నాయా, సింటమ్స్ ఉన్నాయని అంటే ఆయన మూమెంట్స్ కానీ ఆయన ఇప్పుడు ఈ ట్వీట్ హలో ఇండియా అనేటువంటి ట్యాగ్ తగిలిచ్చి స్టైలిష్గా ట్వీట్లు కంటిన్యూ చేయటం కానీ ఇవన్నీ చూస్తుంటే బహుశా కేసీఆర్ గారు లాగా దేశకి నేత అనేటువంటి యాంగిల్లో ఈయన ప్రొజెక్ట్ కావాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అంటే జాతీయ స్థాయిలో వైసీపీని తీసుకెళ్లాలని సార్, లేకపోతే జాతీయ స్థాయిలో వైసీపీని తీసుకెళ్లాలని కాదు కానీ జాతీయ స్థాయి లీడర్గా ఎదగాలి అనేది. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పొలిటీషియన్ ఆయన, ఎవరు అవునన్నా కాదనుకున్నా నేషనల్ పొలిటీషియన్, నేషనల్ లుక్ ఉన్నటువంటి పొలిటీషియన్ ఆయన. ఇప్పుడు ఆయన కాంపిటేటర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అని ఫీల్ అవుతుంటారు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు లాగా నేషనల్ లుక్ రావాలి అని అంటే ఈయన కూడా ఆ స్థాయికి ఎదగాలి కదా. ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటాడు కూడా ఆయన కూడా, ఎందుకంటే నేషనల్ లుక్ రావాలి కాబట్టి. నేషనల్ లుక్ రావాలంటే ఏం చేయాలి? ఆయన పార్టీ మీద, ఆయన పార్టీ ఎంపీల మీద ఆధారపడి ఉండేటువంటి ప్రభుత్వం ఢిల్లీలో రావాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎలా పెరిగిందో అప్పుడు అలా పెరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, కానీ అది ఉపయోగించుకోవాలి. ఎలా? 2019 ఎన్నికల సందర్భంగా ఆయనకి ఎంపీలు దాదాపు 22 మంది 23 మంది ఉన్నారు కదా.
అంతమంది ఎంపీలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీలో ఏం చేశారు? సాగిలు పడ్డారు. ప్రత్యేక హోదా గనక కేంద్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచి ఆ 22 మంది ఎంపీలతోటి తీసుకురాగలిగి ఉంటే, అట్లీస్ట్ తీసుకురాకపోయినా ఆయన పోరాటం చేసి ఉంటే నిజంగానే నేషనల్ లుక్ వచ్చింది ఆయన. కానీ ఆయన పని చేయకపోగా ఆయన ఏమన్నారు? మనం తీసుకొచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి మన అవసరం లేదు, కాబట్టి అది దేవుడి దయ అని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధానమైనటువంటి నినాదాలు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ఇవే కదా. ఈ మూడిట్లో ఏది నెరవేరకపోగా వాటిని ఉల్టా చేశారు. సో కాబట్టి ఇంకా ఎక్కడొస్తుంది ఆయన వేసేటువంటి అడుగుల్లో ఆ నేషనల్ లుక్ ఎలా వస్తుంది? హలో ఇండియా అంటే ఏంటి మీనింగ్? అంటే హలో ఇండియా అంటే ఇప్పుడు నిన్నగాక మొన్న చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళినప్పుడు స్టాలిన్ కలిశారు, విజయ్ని కలిశారు. సో విజయ్కి బొకే ఈయనకి ఇవ్వడానికి వచ్చారని చెప్పేసి అనుకున్నారు. కానీ పాపం విజయ్ వాళ్ళ దంపతులకి ఇవ్వడానికి తీసుకొచ్చారు. అక్కడ మేనేజ్ చేశాడు పాపం. ఎట్టైనా వీడియో వైరల్ అయింది. సరే, కొన్ని సందర్భాలు అట్లా జరుగుతుంటాయి. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా జరుగుతుండే. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటారు విజయ్ నాకే తీసుకొస్తున్నాడేమో అనుకుని ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రయారిటీ ఎందుకు ఉంటుంది? చెన్నైలో ఉండదు. స్టాలిన్ గుర్తుపట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారంటే దానికి కారణం ఏంటంటే వైఎస్కు ఉన్నటువంటి రిలేషన్స్. అప్పుడు రిలేషన్స్ ఈయనకి పనికి వస్తాయి అంతే తప్ప ఈయనకంటూ సొంత ఇమేజ్ తోటి కాదు కదా. సో ఏదైనా సరే అక్కడ జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కనుక చూస్తే కొంచెం ఏదైనా నేషనల్ వైపు వెళ్ళే అవకాశం ఉందా అనేది ఒకటి. రెండు ఏంటంటే జనరల్గా ఒక ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఇంజెక్ట్ చేస్తుంటారు కేటీఆర్ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే కదా, రెండు పార్టీలు రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు కానీ ఇవన్నీ ఒకటే. ఇతరేం చెప్తారు? ప్రాంతీయ పార్టీలు అనేవి మనుగడ సాగించలేవు, ఏదో ఒక కూటమిలో ఉండాలి, మనం నేషనల్ కూటమిలో ఏదో దాంట్లో ఉండాలి, లేదంటే మనం పాలిటిక్స్ సర్వైవ్ కాలేము అనేది ఈయన స్ట్రాంగ్ ఒపీనియన్. బహుశా ఆ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆయనకు కూడా చెప్పు ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నాలు లేదంటే అలాంటి అడుగులు వేయడానికి సాహసం చేయలేక కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. లేదా డైరెక్ట్గా వేశారనుకోండి అడుగులు. ఇక్కడ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది అనేది ఆయనకి తెలుసు, స్పష్టంగా తెలుసు. మనందరికంటే కూడా ఆయనకి తెలుసు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం చేస్తారనేది. సో కాబట్టి ఇప్పుడు వెళ్ళకపోయినా కానీ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పరిణామాలు మారితే ఒక డయాస్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు తాజాగా కొన్ని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఎందుకు? ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనే దాంట్లో రాహుల్ గాంధీ ఏదైతే అంటున్నారో అదే బాట నడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలా అనేక అంశాల్లో అక్కడక్కడ కొంచెం కనిపిస్తున్నాయి సింటమ్స్, బయటికి రావట్లా. ముందు కేటీఆర్ గారిని ముందు పెడుతున్నారు, వెనక నడుస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక అడుగు వేసినా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసినట్టే. ఇప్పుడు ఇండియా కూటమి తరఫు నుంచి ఒక అడుగు వేశారు కేటీఆర్ గారు. చెన్నైలో మీటింగ్ జరిగితే ఈయన వెళ్ళారు అక్కడికి. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో జరగాలి, ఇది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కానీ జరగలేదు ఇంతవరకు. స్టాలిన్ వీళ్ళందరూ రావాలి కానీ రాలా. అంటే ఒక అడుగు వేశారు. ఒక అడుగు కేటీఆర్ గారు వేశారంటే వెనక అడుగు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. సో కాబట్టి ఆయన బహుశా ఇండియా కూటమికి దగ్గర కావడానికి హలో ఇండియా కూటమి కదా పేరు కూడా, హలో ఇండియా అనేటువంటి పేరుని ట్విట్టర్లో ఉపయోగిస్తూ ట్వీట్లు చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం రావడంలో తప్పులేదు. ఎందుకంటే హలో ఇండియా అంటున్నారు కదా, ఇండియా కూటమి. సో బహుశా అలాంటి ఆలోచనతో ఏమైనా చేస్తున్నారేమో అనేది ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఇది కూడా అదే అయ్యి ఉండొచ్చు, ఆ యాంగిల్లో కూడా అయ్యి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే ఈ హలో ఇండియా వెనకాల మాత్రం రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి దేనికైనా సరే సంకేతం మాత్రం అది నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడానికి అని మాత్రం తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఇందులో మరి ఏది నిజమవుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.